నిశ్శబ్దమైన అడవిలో ఒక మహావృక్షం కింద రుద్రుడు యోగంలో తలమునకలయ్యాడు. అతని శ్వాస స్థిరంగా, మనసు ప్రశాంతంగా ఉంది. అంతలో కొంత దూరంలో ఓంసలి తాత నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతని కాళ్ళు బలహీనంగా వణుకుతున్నాయి. ఒక అరణ్యపు మార్గంలో పొదల మధ్య నుండి ఒక భయంకరమైన సింహం గర్జనతో బయటకు వచ్చింది. సోబలహీనమైన వృద్ధుడు భయంతో వణికిపోయాడు. అతనికి పారిపోవడానికి శక్తి లేదు. సింహం ముందుకు దూకుతూ అతడిని ఎప్పుడు నాశనం చేస్తుందోనన్న భయం అందరినీ అలుముకుంది. ఆ సమయాన రుద్రుడు తన యోగాన్ని ముగించి కన్నులు తెరిచాడు. అతని శక్తి గాలిలోని అనిపించింది. అతను సింహాన్ని కోపంతో చూశాడు. అతని దివ్య శక్తి ఉగ్రరూపం దాల్చింది. ధైర్యం కోల్పోవద్దు తాతయ్య అని చెప్పి రుద్రుడు ముందుకు దూకాడు. సింహం గర్జించగా రుద్రుడు వాయువేగంతో పరిగెత్తి దాని ముందు నిలబడ్డాడు. అతని సింహం రుద్రుని వైపునకు దూకింది. కానీ రుద్రుడు తన బలమైన చేతితో గాని మెడ పట్టుకుని వెనక్కి తోశాడు. సింహం ఆశ్చర్యంతో వెనక్కు తగ్గింది, కాని మళ్లీ దాడి చేయడానికి సిద్ధమైంది. అతని రుద్రుడు తన గొడ్డలిని గాల్లో ఊపాడు. అతని శరీరం బలంతో మెరిసింది. జుక్కరి నుంచి వెళ్ళిపో, నీ అడుగు మళ్ళీ ఈ భ్రూనే భయపడకూడదు. రుద్రుడు వడిని గర్జించగా సింహం భయంతో అడ్డయిటు చూసి అడవిలోకి పరిగెత్తింది. రుద్రుడు కన్నీళ్లు ఎప్పించుకుంటూ రుద్రుని ముందు మోకాళ్ళ మీద పడ్డాడు. నీ వల్ల మేనింకపతికే ఉన్నాను పండ్రి అని చెప్పాడు. రుద్రుడు చిరునవ్వుతో కర్మాల్ని రక్షించడం నా ధర్మం అని చెప్పి తన గొడ్డలిని తిప్పుకుంటూ మందుకు నడిచిపోయాడు. నెంగుకంటే అపడే రుద్రుడు ధర్మాన్ని కాపాడే యోధుడు.